హాయ్ హలో బ్యాచులర్ అచీవర్స్. ఈరోజైతే సడన్గా ఇంటికి వెళ్ళాల్సిన పని అయితే వచ్చిందనమాట. సో ట్రైన్స్ ఏమున్నాయనో చూసుకుంటే లింగంపల్లి మీద నుంచి డైరెక్ట్గా కాజీపేట మీదకుంటా విజయవాడ వెళ్ళే ట్రైన్ సాయినగర్ సిరిడి అయితే ఉందన్నమాట. దాన్ని ఎలాగైనా లింగంపల్లి వెళ్ళి క్యాచ్ చేద్దాం అనుకున్నాను. కానీ నేను బేగంపేట వచ్చి ఎంటీఎస్ ఎక్కి లింగంపల్లి వెళ్దాం అనుకునే టయానికే లింగంపల్లికి ఆ ట్రైన్ రీచ్ అయిపోయిందనమాట. నెక్స్ట్ దాని స్టాప్ అయితే చర్లపల్లి. ఇక్కడ నుంచి నేను ఎంఎంటీఎస్ సికింద్రాబాద్ వెళ్ళి సికింద్రాబాద్ నుంచి ఎలాగోలాగా చర్లపల్లి వెళ్దామనేసి స్టార్ట్ అయ్యాను అనమాట. చూడండి, నేను సికింద్రాబాద్ ఈ కంగారులోనే సికింద్రాబాద్ వెళ్ళాల్సిన ఎంఎంటీఎస్ ఎక్కకుండా ఇటువైపు నాంపల్లి వైపు వెళ్ళే ట్రైన్ ఎక్కాను అనమాట. ఇటువైపు ఈ ట్రైన్ ఇక్కడ నుంచి ఇటువైపు తిరిగేసరికి ఇటు వెళ్ళాల్సిన ట్రైన్ ఇటు వెళ్ళేసరికి నాకు అప్పుడు అర్థమైంది ఇది సికింద్రాబాద్ వెళ్ళేది కాదని. సో నాకైతే అర్థమైపోయింది ఇంకా ఈ జర్నీ అయితే చాలా రిస్క్తో కూడుకున్న జర్నీ అని. చూద్దాం ఎలా ఉంటుందో ఈ జర్నీ. ఈరోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చూద్దాం. ఇది నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ అనమాట. పోకిరి సినిమాలోనే ఉప్మా బాక్స్ ఇక్కడే తీసుకుని కూర్చుంటాడు మహేష్ బాబు అని ఇలియానా. సూపర్ ఉంది నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ అయితే. దాని తర్వాత అయితే ఖైరతాబాద్ రైల్వే స్టేషన్లోనైతే దిగేశాను బ్రదర్స్. అదిగోండి ట్రైన్, నన్ను తీసుకుని వచ్చిన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్ ఎంఎంటీఎస్. సికింద్రాబాద్ అనుకుని నిన్న ఎక్కా, సారీ. ఇక్కడి నుంచి అయితే మనం మెట్రో స్టేషన్లోకి వెళ్ళి మెట్రో ఎక్కి చల్ జాయేంగే ముంబై అన్నట్టు వెళ్ళిపోవాలన్నమాట. క్లైమేట్ అయితే ఎదిరిపోయింది, ఎండలేదు, ఏం పర్లేదు, మనకు హ్యాపీ, ఇంకా కూల్గా సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లెట్స్ సీ. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను పైకి. ఎస్కలేటర్ అయితే ఎక్కేసాను. ఇదే మన ఖైరతాబాద్ మెట్రో స్టేషన్. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. లోపలికైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా మన బ్యాగ్ని అయితే లోపల సెక్యూరిటీ చెక్ అయితే వేసేసాను. లోపలికి వచ్చేసి మన మెట్రో కార్డ్ అయితే తీసి స్కాన్ చేసేసాను మెల్లగా. మెట్రోలో ప్రయాణం కూడా ఒక అద్భుతమైన ఫీలింగే. చూడండి, మీరు కూడా మెట్రోలో ప్రయాణించినట్లయితే కామెంట్ చేయండి. ఇంకో 4 మినిట్స్లోనైతే వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే మన అంబేద్కర్ విగ్రహం, కొత్తగా కట్టిన తెలంగాణ స్టేట్ సచివాలయం చాలా చాలా అందంగా కనిపిస్తున్నాయి అనమాట. అయిపోయింది టైం, మెట్రో అయితే వచ్చేసింది. ఇక్కడ మెట్రో ఎక్కి ఖైరతాబాద్లో ఎక్కి మనం అమీర్పేటలో దిగాలన్నమాట. మెట్రోలోనైతే సీటు దొరకటం అంటే మామూలు విషయం కాదు, దొరకలేదు మనకి. నించోనే ప్రయాణం చేసాం. అమీర్పేట అయితే వచ్చేసింది. అమీర్పేట నుంచి అయితే దిగేసాను నేను. అలా ఎస్కలేటర్ దిగుతుంటేనే మనకి తార్నాక్కి వచ్చే ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. కానీ ఆ ఫీలింగే భలే ఉంటుంది కదా, మనం అలా రావటం, ట్రైన్ అలా వచ్చి ఆగటం, మనం ఆ ట్రైన్లోకి ఎక్కటం, ఆ ఫీలింగే వేరు. నా అదృష్టం అయితే బాగుంది, ఈసారి సీట్ దొరికింది. ఇదైతే చాలా రేర్గా దొరికింది. తార్నాక మెట్రో స్టేషన్ అయితే వచ్చేసింది. తలుపులు ఎడమవైపున తెరుచుకున్నాయి. నేనైతే దిగాను. ఇక ఇక్కడి నుంచి కొత్త జర్నీ స్టార్ట్. ఊబర్ అయితే వచ్చేసింది. బైక్ ఎక్కేసాను. అలా బుక్ చేశాను, ఇలా వచ్చాడు, చిటికలో వచ్చేస్తాను అన్నట్టు. ఇక్కడి నుంచి అయితే చర్లపల్లి తార్నాక నుంచి 17 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. 140 రూపీస్ చూపించింది. బుక్ చేసుకున్నాను, వెంటనే వచ్చేసాడు అనమాట. క్లైమేట్ అయితే అదిరిపోయింది భయ్య. నేను మ్యాక్సిమం నా టాలెంట్ని ఉపయోగించి చూపించాల్సినట్టుగా విజువల్స్ అయితే చాలా బాగా చూపించాను. ఖచ్చితంగా మీకైతే నచ్చుతుందనే అనుకుంటున్నాను. చూడండి, ఆ బ్రిడ్జి కలరు, ఆ ఆటో కలరు, ఆ ఆకాశం, ఆ మబ్బులు, లిటరల్లీ నాకైతే అదిరిపోయినాయి. దారిలోనే ఇండియన్ గ్యాస్ స్టేషన్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా పెద్దది. వీడియో లెంత్ అయితే సరిపోద్ది కానీ తీయటానికని నేను కొంచెమే తీసా. చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను భయ్య. అదిరిపోయింది. ఇది రైల్వే స్టేషన్ లాగా లేదు, ఎయిర్పోర్ట్ లాగా ఉంది. లోపలైతే ఆ పెయింటింగ్లు ఎవరు మొహాలో మనకైతే తెలియదు కానీ ఆ పెయింటింగ్ అయితే చూడండి, ఎక్సలెంట్గా ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గీసినట్టున్నారు మొహాలని, కానీ అదిరిపోయింది పెయింటింగ్ కానీ ఆ వర్క్ కానీ. అసలు ఇది రైల్వే స్టేషన్ లాగా లేదు నాకైతే. చాలా అంటే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది, ఎక్సలెంట్. ఇదైతే నా క్రియేటివిటీని ఉపయోగించి ఏదో కెమెరా షాట్ తీద్దామనేసి అలా తీసాను అనమాట. ఏదో పెద్ద విజువల్ ఎఫెక్ట్స్ లాగా తీద్దాం ట్రైన్ వచ్చేదనేసి ఒక కెమెరా యాంగిల్ పెట్టాను అనమాట. రికార్డ్ నొక్కటం మర్చిపోయాను. సో ట్రైన్ ఎంట్రీని తీయలేకపోయాను.
ఎంత రద్దీగా ఉంటుందో అనేసి రన్నింగ్లోనే ట్రైన్ అయితే ఎక్కేసాను. ట్రైన్ మొత్తం ఖాళీగానే ఉంది. జనరల్లో ఎక్కాను అనమాట. వీటీఎస్లో టికెట్ బుక్ చేసేసుకున్నాను, కౌంటర్లో తీసుకోలేదు. చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే ట్రైన్ వచ్చేసింది, ఆగిపోయింది. మనకు సీట్ అయితే దొరికింది. హ్యాపీ. ట్రైన్ స్టార్ట్ అవగానే మనం చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఛార్జింగ్ అయితే పెట్టేసుకున్నాను. చర్లపల్లి నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి ట్రైన్ జర్నీ స్టార్ట్ అనమాట. ఫస్ట్ అయితే మనం ఎంఎంటీఎస్లోని జర్నీ స్టార్ట్ చేసాం, తర్వాత మెట్రో నుంచి జర్నీ చేసాం, ఆ తర్వాత ఓబరో, ఇప్పుడు ట్రైన్ అయితే తన స్పీడ్ను పుంజుకొని వేగంగా వెళ్తుందన్నమాట. చర్లపల్లి అయితే దాటేసింది. నెక్స్ట్ స్టాప్ అయితే కాజీపేట. చూడండి ట్రైన్ అయితే అలా టర్న్ ఇచ్చింది. చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్. ఆకాశం చూడండి. బీబీ నగర్ స్టేషన్ అయితే దాటేసాం మనం. పైన ఆకాశం నీలి కలరు, ట్రైన్ ఏమో ఎల్లో కలరు. ఎవరు బ్రో చెప్పింది ఎక్కడెక్కడో ఏదేదో ట్రైన్ జర్నీలు బాగుంటాయి అని. చూడండి ఇంకా భువనగిరి స్టేషన్ అనమాట. ఈ స్టేషను, ఆ ట్రైను, ప్లాట్ఫాము, పైన ఆకాశం నీలి కలరు, ట్రైన్ ఏమో ఎల్లో కలరు. కాంబినేషన్ మామూలుగా లేదు. నిజంగా విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలా. నేను వీడియో తీసానని కాదులే కానీ నాకు నిజంగా విజువల్గా అయితే చాలా చాలా బాగుంది ట్రైన్ జర్నీ అయితే. యాక్చువల్గా ట్రైన్ జర్నీ అంటేనే బాగుంటుంది. అందులోనే ఈరోజు కొంచెం క్లైమేట్ చాలా బాగుంది. విండో సీటు, లైట్గా ఎండ పడుతుంది, ఏం పర్లేదు. కొంచెంసేపు ఆగిన తర్వాత మనం సీట్ కూడా మారుదాం. ట్రైన్ మొత్తం ఖాళీగానే ఉంది కాబట్టి. కొండ అయితే ఎదిరిపోయింది. పచ్చని చెట్లు, పైన కొండ, ఆ పైన వైట్గా మేఘాలు, ఎదిరిపోయింది. నా ఎదురుగా కూర్చున్న అన్న అయితే అన్న పనిలో అన్న ఉన్నాడు అనమాట. ఏదో 2 ప్యాకెట్లు అయితే చింపాడు. ఆ ప్యాకెట్లో ఒక ప్యాకెట్లో ఒకదాన్ని బాగా మిక్స్ చేశాడు. అది కొంచెం చూడండి, 2 ప్యాకెట్లు చింపాడు. ఆ చిన్న ప్యాకెట్లోది ఆ పెద్ద ప్యాకెట్లోకి పోస్తున్నాడు. పోసేసిగా షేక్ వెల్ బిఫోర్ యూజ్ లాగా అమ్మ షేక్ చేశాడు అనమాట. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ చేసినట్టు. గుంజండి ఇంకా ఆహా వెళ్తున్నాడు ఇంకా గాల్లో. అలా ఉంటుంది ఒక్కొక్కరి పరిస్థితి. మరి మేమైతే ఇంకా కాజీపేట జంక్షన్కి అయితే ట్రైన్ వచ్చేసింది. కడుపులోనైతే ఎలకల పరిగెడుతున్నాయి, ఏదో ఒకటి తినాలి. ఆ జర్నీలో పడేసి ఏం తినకుండా అలాగే ట్రైన్ ఎక్కేసాను అనమాట. బిర్యానీ అనుకుంటూ వచ్చాడు వాడు. సర్లే అనేసి ఎగ్ బిర్యానీ తీసుకున్నాను 80 రూపీస్కి. నిజంగా చెప్తున్నాను బ్రదర్, అద్దిరిపోయేలాగా లేదు, ఘోరంగా ఉంది. మీరు ఎప్పుడు టేస్ట్ చేయకండి, ట్రై చేయకండి ట్రైన్లో ఇలాంటివి. ట్రైన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. అదిగోండి నా పక్కనే మన వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చి ఆగిందనమాట. ఆ అద్దాల్లో నుంచి నేను వీడియో తీసేది కూడా కనిపిస్తుంది. అదిగోండి హాయ్ చెప్తున్నాను మీకు. హాయ్. ఇక్కడ నుంచి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వందే భారత్ ఎక్స్ప్రెస్కి కూడా మనం బాయ్ చెప్పేసి ఇంకా కాజీపేట నుంచి బయలుదేరదాం. చూడండి బ్రదర్, అటువైపు ఎండ వస్తుందని ఇటు వస్తే ఇటు కూడా ఎండ వస్తుంది. ఏదైనా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏదైనా ఏ ట్రైన్ మిస్ అయినా బైక్ బుక్ చేసుకోను, మెట్రోకో దేనికో ఒక దానికి ఎక్కేసి చర్లపల్లి రైల్వే స్టేషన్ చేరుకొని ఈ ట్రైన్ అయితే క్యాచ్ చేసి నా జర్నీని అయితే స్టార్ట్ చేశాను. ఎక్కడ మనం గివ్అప్ ఇవ్వలేదు. ఏదైతే అది అయింది, అందినా అందకపోయినా మనం అయితే ప్రయత్నించాలి. ఆ ప్రయత్నించి మనమైతే ట్రైన్ అందుకున్నాం, మా ఊరికి జర్నీని అయితే స్టార్ట్ చేసాం. సేమ్ అలాగే మన లైఫ్ కూడా బ్రదర్, అది జాబే కానీ, లవ్ చేసిన అమ్మాయే కానీ, ఇంకోటే కానీ ఏదైనా సరే మనం సాధించుకోవాలంటే ఎప్పుడు గివ్అప్ ఇవ్వకూడదు, ముందుకు వెళ్ళిపోవటమే. మన ప్రయత్నం అనేది మనం చేయాలి, అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనమాట. లిటరల్లీ ఇదిగో చూడండి, ఎక్కడో ఏదేదో ఊర్లో గోవానో లేకపోతే కేరళనో ఏదేదో అంటారు, కానీ నాకు తెలిసి సికింద్రాబాద్ నుంచి విజయవాడ జర్నీ వయా ఖమ్మం మీదకుంటా జర్నీ అయితే మాత్రం ఎక్సలెంట్ లొకేషన్స్ అయితే ఉన్నాయి బ్రో. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్స్ అయితే. ట్రైన్ జర్నీ అదిరిపోయింది. ఈ కొత్త ట్రాక్స్ మొత్తం వేసేస్తున్నారు గట్టిగా. ఇవన్నీ చూడండి, వర్క్ మొత్తం బాగా జరుగుతుంది శరవేగంగా. అందుకే చాలా ట్రైన్స్ని చాలా వేరే వైపు డైవర్ట్ చేశారు. కొన్ని ట్రైన్స్ అయితే క్యాన్సిల్ కూడా అయినాయి. ఇదైతే పాపట్పల్లి సంథింగ్ స్టేషన్ అనమాట. నెక్స్ట్ ఖమ్మం. ఇటు చూడండి, ఇప్పుడు దాకా ఎండ అన్నానా, దేవుడు ఎందుకనో వర్షాన్ని కురిపించాడు నా కోసమే అనుకుంటా, చల్లగా ఉంటుందని. ట్రైన్ జర్నీ ప్లస్ వర్షం, ఆ కాంబినేషనే వేరు కదా. వర్షం సినిమాలో ఆ సాంగ్ ఉన్నట్టు ఎవరికైనా సరే ట్రైన్లో వెళ్ళేటప్పుడు వర్షం పడితే కనుక ఖచ్చితంగా ప్రభాస్ అన్న సినిమా వర్షం అయితే గుర్తుకొస్తుంది అనమాట.
సేమ్ నాకు కూడా అలాగే అనిపించింది. ఆ మేఘాలు, వర్షం, ట్రైన్ జర్నీ, లిటరల్లీ ఆ వీడియోస్ తీస్తుంటే నాకు నేనే అబ్బో భలే తీస్తున్నానే, భలేగా వస్తున్నాయి అనిపిస్తుంది. వాన్ అయితే గట్టిగా స్టార్ట్ అయిందనమాట. ఖమ్మం అయితే వచ్చేసాం. ప్రతి ట్రాక్ మీద ట్రైన్ ఉందన్నమాట. చూడండి, ప్రతి ట్రాక్ మీద ఆ ధరిన ట్రాక్ ఇది, మళ్ళీ ఈ 2 ట్రైన్ల మధ్యలోనే ఇంకో ట్రైన్, మన ఇప్పుడు మన ట్రైన్ మన ట్రైన్ వెళ్ళే ట్రాక్. ముందుకెళ్ళేసరికి ఇది కొంచెం చూడండి, ఇక్కడ ఈ ట్రాక్ మీద నుంచి ట్రైన్ అయితే ఇటు కట్ అయిపోయింది. ఈ ట్రాక్ మీద కూడా ఇంకో ట్రైన్ ఉంది. భలే ఉంది కదా. ఖమ్మం అయితే వచ్చేసాం. ఇంకొక స్టేజ్. ఈ ఖమ్మం తర్వాత 30-40 మినిట్స్ అయితే పట్టిద్ది అనమాట మధురకి. ఈ జర్నీ ఇంక ఇక్కడతో సమాప్తం అవ్వబోతుంది. నెక్స్ట్ మధుర వస్తే ఇదనమాట. ఎలాగోలాగా ఏదో చేసేసి మనమైతే మధుర రీచ్ అయిపోయాం అనమాట. 5 అవర్స్ జర్నీ అక్కడి నుంచి అయితే లిటరల్లీ. మా నాన్న ఆల్రెడీ మధుర స్టేషన్కి వచ్చేసి వెయిట్ చేస్తున్నాడు నా కోసం. చేసి 5 అవర్స్ జర్నీ తర్వాత మనమైతే మధుర రీచ్ అయిపోయాం. అదిగోండి ఎల్లో కలర్లో లైట్గా ఇప్పుడే కనిపిస్తుంది మధుర అనే బోర్డు. మీరు ఎప్పుడైనా మధుర రైల్వే స్టేషన్ విజిట్ చేసినట్టయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. మధుర స్టేషన్లోనైతే దిగిపోబోతున్నాను ఇంకొక నిమిషంలో. ఈ జర్నీ మాత్రం చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. వీడియో తీద్దామనే ఆలోచన నాకు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ బట్ తీసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదిగోండి మా ఊరికైతే కారులో బయలుదేరాను. పల్లెటూరు అందమే అందం. ఆ తాటి చెట్లు, పొలాలు, సన్సెట్ అదిరిపోయింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ.